పండుగ చేద్దాం. అయ్యో చెప్పాలి చెప్పాలి నిజమైన దేవతలు అయితే చెప్పాలి.
అంతే అంటవా? ఎదిగిట్లో మన లెక్క లేడీసేగా? జరిగిట్లో మన లెక్క ఆడితే అంటావు. అందుకే భయపడుతున్నాడు. ఆడికెళ్ళి
అమ్మవారి ఎల్లమ్మకు వాళ్ళన్న మాటలు మనసులో వచ్చినాయి. ఇంటిలో పడేమో తల్లిదండ్రుల ప్రవర్తన ఎట్లా ఉంటుందో పిల్లల ప్రవర్తన ఇట్లా గట్లనే ఉంటుందట. తెలివికల్ల సుందరి తెలివికల్ల లలామణి అమ్మవారు రేణుక ఎల్లమ్మ. తెలివికల్ల సుందరి తెలివికల్ల లలామణి రేణుక. అసలు దెబ్బ కొట్టాల దెబ్బ దాకని గట్ట గట్టాల మరుగు మాట పెట్టి అయ్యో దైవమా ఇల్లుకిల్లు దాబంటారు మనిషికి మనిషి తీయమంటారు. జంగమయ్య నీకేమైతారు జంగమయ్య నువ్వేమైతావమ్మా నీకేమైతాడు భర్త అవుతాడు నాయనకు నువ్వేమైతావు మీరిద్దరు ఇంట తాకిన పురుషులు భార్య భర్త అంటావు. అమ్మా పార్వతమ్మ అందరికీ అందరికీ ఉన్నారు అందరికీ అందరు దాపున్నాడే అమ్మవారు అడవిలో పార్వతమ్మ తోడి
సులభాలు అంటున్నా మన బిడ్డ ఎక్కడ పోయిందా అని ఏది నీ పాడుగా ఏం కావచ్చు ఈ పోరికి అరనాడు గిద 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 వచ్చిండు రావమ్మ కన్న బిడ్డ నిన్న 2 వయసులు వచ్చాయి మళ్ళీ సార్ వరకల్లా 3-4
పండుగంటే ఎందుకు అవుతుంది ఏమవుతుందని వినాలి. తిన్నామా పోయినామా అలా కాదు. రాగానే మేము అడగగానే ఆయన మాకు ఇస్తున్నాడమ్మా. ఎంతో ఉన్నోళ్ళు ఇవ్వలేదమ్మా, ఏ రోజు ఇస్తారు నిజంగా చెప్పాలంటే. Muchas
పూలిక లేదు సాగు పెళ్లి పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మ జబలో ఎల్లమ్మ తల్లికి జబలో మల్లన్న స్వామికి కొంచెం అందరు వెదర్ చల్లగా ఉంది అందరు చలి ఉన్నారు నోరు సాగుతలేదు కదా సాగని కాదు కదా అందరు దండం పెట్టుకొని ఓం నమః శివాయ అనుకోండి ఓం తదేవ లగ్నం తారహవరం సుగుణంత దేవతా సూర్యావరం చండీ సురగోత్రనామదేశ్య మీ గోత్రాలు మీ నామాలు మీ భార్యల పేరు మీ భర్తల పేరు పిల్లల పేరు ఒకరి మనసులో అనుకోండి చండీ సురగోత్రనామదేశ్య రేణుకా ఎల్లమ్మ యువదగిరి రాజు మల్లికార్జున స్వామి రమరమ్మ గొల్లకేకమ్మ దేవతాభ్యో నమోస్తుతే మీ గోత్రం చెప్పండి ఎప్పుడైనా గోత్రనామదేశ్య పద్మారెడ్డి రామదేశ్య సునంద రామదేశ్య సతీష్ రెడ్డి రామదేశ్య శ్రీజా రామదేశ్య వేరు మాధవరెడ్డి రామదేశ్య మహేశ్వరి రామదేశ్య దీక్షిత్ రెడ్డి రామదేశ్య హరీష్ రెడ్డి రామదేశ్య స్వేచ్ఛ రామదేశ్య సహ కుటుంబ స్నేహిత్ రామదేశ్య సహ కుటుంబ దండం పెట్టుకోండి మామ శ్రేయ ధైర్య అభయ ఆయువు అష్టైశ్వర్య ఆరోగ్య పరిసిద్ధిరస్తు భూతల్లి సాక్షిగా ఆకాశవాణి సాక్షిగా కన్యాదానము చేసినందుకు మేము కుటుంబ సభ్యులు తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించి దండం పెట్టుకుని ప్రదర్శన తీసుకోవాలి. కళ్యాణ కళ్యాణ
దండం పెట్టుకొని ఇక్కడ పెట్టు మీ చుట్టాలని రూపాయి అడుగా సరే పడదాం లోపల ఎంత సంత తీసుకుంటాను 5,000 నువ్వు అడగా అంటావు వద్దంటావు అందుకే ఎవరు అడగ కలుసుకోలేక నేను అసలు నీకు మొదలుగా ఉన్నావు ఆగాలి అట్లా కాదు లేను అంత టింకు తింటానే ఉన్నావు ఎన్నో మీరు మాస్టర్ రూల్స్ చేయాలి ఆయన ఆగాలి పండుగ ఎక్కడ కట్టిన వస్తుంది ఎవరైనా పెట్టు మీరు పెట్టాలి పండుగ చేసి అడుగు లేదా అక్కడ ఉండదు పెట్టాలి అక్కడ పెట్టాను అక్కడ ఇక్కడ తిరిగి మొత్తం తింటలేదా బాగానే మందివార సంస్థానం పద్మారెడ్డి గారు అదే ప్రకారంగా సుమంద గారు అమ్మవారు నేరుగా ఎల్లమ్మ పేరు 2,016 రూపాయల పైసలు కింద పడుతున్నాయి మాయా కింద పడ్డాయి చెక్కండి నువ్వు చెక్కండి అక్క అప్పుడే అప్పుడే జరగట్టుకున్నావు అయ్యో సతీతులనే ప్రకారంగా శ్రీజ గారు అమ్మవారి వేడికెళ్ళమ్మ పేరు మీద వీరుడు పదార్ల కానుక బియ్యం మోస్తారు అక్కడక్కడండి చెప్పండి వీరమాలరెడ్డి మహేశ్వరి గారు దేవుడి పేరు మీద 2,016 రూపాయల కానుక Let's go.
వాళ్ళ అల్లుడు అల్లుడు రూపాయలు అయినారా మాది నాకు ఇంకే నేను నిన్న నైట్ చూసుకున్నా మీ పేరెంట్స్ అక్కడ మళ్ళీ ఎలా ఉంటుంది కూడా ఒకరు పడితే ఒక ఫీల్ అయ్యి అట్లా ఏం పేరు దొంగరెడ్డి శంకరెడ్డి దేవుని పేరు మీద వెయ్యుడు పదార్థాలుగా జంగారెడ్డి గౌతమ్ గారు దేవుని పేరు మీద 101 రూపీస్ సునీల్ రెడ్డి గారు మీరా సునీల్ రెడ్డి గారి ప్రకారం మోడీ గారు దేవుని పేరు మీద 500 రూపాయలు పేరు మీద సుధాకర్ రెడ్డి ప్రభా గారు దేవుని పేరు మీద 200 రూపాయలు కనుక వాన స్టార్ట్ అయింది మళ్ళీ వాన స్టార్ట్ అయింది
వాకటి నామల ఆనందరెడ్డి రాము దేవుని పేరు మీద 100 రూపాయలు మల్లన్న పేరు మీద అయ్యవారు మల్లికార్జున స్వామి మల్లన్న కరుణించవయ్యా భారత యాదరెడ్డి సుందరగారు దేవుని పేరు మీద 200 రూపాయల కానుక పుల్లారెడ్డి వసంత పుల్లారెడ్డి అనే ప్రకారంగా వసంత గారు దేవుని పేరు 200 రూపాయల కానుక సంపూర్ణాలయ ప్రకారంగా కృష్ణరెడ్డి గారు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద మంగళ ఎల్లమ్మ పేరు మీద 500 రూపాయల కానుక ఎల్లమ్మ తోడు ఉండాలి మంగళ ఎల్లమ్మ బందోబస్తు ఉండాలి వారాల
దేవుని పేరు 200 రూపాయల కానుక స్టార్ట్ అయినప్పుడు వాన రాలేదు, మాకు పైసలు వస్తుంటే నీకు వాన పడుతున్నాయి. సింగిరెడ్డి సీతారెడ్డి ప్రశాంత్ గారు దేవుడి బాబారెడ్డి వెళ్ళమ్మమ్మ కౌన్సిలర్ ఓన్లీ పిలిచి పెట్టారు. గులాబ్జామా గులాబ్జామ్ అంటే అయ్యో అంతేనా పేరు మీద పేరు మీద రామరెడ్డి మంగళ గారు దేవుని పేరు మన్నా ఎల్లారెడ్డి పుష్పమ్మ. మళ్ళా మన్నెవాళ్ళ సంస్థానం ఎల్లారెడ్డి పుష్పమ్మ గారు దేవుని పేరు 500 రూపాయలు. అత్తపురం సురేందర్ రెడ్డి స్వప్న గారు దేవుని పేరు మీద 200 రూపాయల కానుక. తెలంగాణ
కృష్ణారెడ్డి సువర్ణ గారు దేవుని పేరు మీద ముఖ్యటి వాళ్ళ సంస్థలు దేవుని పేరు మీద 200 రూపాయలు మీరేనా ఇల్లంటే 500 అడుగులు భారత లక్ష్మారెడ్డి అనే ప్రకారంగా మీ పేరు వర్షిత గారు దేవుని పేరు మీద 300 రూపాయలు రెడ్డి గారు వైఫ్ సత్తమ్మ గారైనా పేరు మీద 200 రూపాయల కానుక చిత్తరెడ్డి అన్నాడు గారు ఎల్లమ్మ పేరు మీద 200 రూపాయల కానుక మన్ని బుచ్చిరెడ్డి పద్మమ్మ గారు దేవుని పేరు 101 రూపాయల కానుక ఎల్లమ్మ తోడుండాలి బాటలు ఎల్లమ్మ బందోబస్తు ఉండాలి వేణు హైమమ్మ గారు దేవుని పేరు మీకు శ్రీనివాసరెడ్డి స్వరూప గారు దేవుని పేరు 101 రూపాయలు బాటలు బందోబస్తు ఉండాలి ఫకీర్ బాలరెడ్డి ఫకీర్ కలమ్మ గారు దేవుని పేరు మీద 200 రూపాయల కానుక
గట్టు ప్రతాప్ రెడ్డి సువర్ణ గారు దేవుడి పేరు మీద రెండవ కొడుకు అదే అంటున్నా లేదు కొండంత పని చేసేమంటారు అట్లయితే ఏం పేరండి కట్టాలి యాదిరెడ్డి అండాలి గారు దేవుడి పేరు మీద 101 రూపాయి అయ్యో బాగా పేరు చెప్పినావా మీరు అమ్మ కోపం ఉన్నట్టు మేపడు మంచిగా నైట్ ఇట్లా అక్కడ చూడడానికి ఇక్కడ నూగాలు అమ్మవారి నేలకి ఎల్లమ్మ పేరు మీద 200 రూపాయలు రావాలిక బియ్యం వస్తారమ్మా అమ్మా తిరుపతి లక్ష్మణ్ అదే ప్రకారం స్వర్ణ గారు దేవుడి పేరు ఏం తెలియదు పని అయిపోయినట్టే బియ్యం పోసిన దేవుడాలు పెట్టి ఇరవై కూడా దేవించబెట్టే అట్లా
ఒకే సుమన్ జ్యోతి గారు దేవుని పేరు 101 రూపాయి రూపాయల కాగా అమ్మగారు దేవుని పేరు 101 రూపాయి మల్లేష్ గౌడమ్మ గారు పెద్దగౌడ 101 రూపాయి మండ్య మల్లారెడ్డి గారు దేవుని పేరు 111 రూపాయలు కానగా దేవుని పేరు 101 రూపాయి సురగడ్డి అని కవిత గారు 200 రూపాయలు కానగా భూపాలరెడ్డి బెండమ్మ గారు 101 రూపాయలు మన బసవారెడ్డి గారు 101 రూపాయలు కానక మన రవిరెడ్డి ప్రవీణ గారు 200 రూపాయలు మన వసంత గారు 101 రూపాయలు కానక ఓమేటి సత్యరెడ్డి గారు ఏ ప్రకారం రమ్య రామలమ్మ గారు 101 రూపాయలు బొర్రా వెంకటరెడ్డి చంద్రన చంద్రదేవుని పేరు 101 రూపాయలు అయ్యో కోరేల మట్టున్నాలే బాటల బందవ సేండాలమ్మ మాధవరాయలమ్మ పేరు మీద
నర్సిరెడ్డి కమలమ్మ గారు బాటిల్ అంటది మరి బాకిటి వాళ్ళ నమస్కారం. నర్సిరెడ్డి కమలమ్మ గారు ఏడు పేరు సురకండి ఇంద్రమ్మ గారు దేవుని పేరు ₹1 రూపాయి కానుక. శివశివ సభలు మనం జర భద్రంగా కూడా ఓం మంగళం కొబ్బరికాయలు తెచ్చినాము. హలో తిరగాలి తిరగాలమ్మా. ఐదు పెట్టాలి 5 నీళ్ళ బిందెలు. వీటికి వచ్చాము వాటికి వచ్చా అప్పుడు పొలిపియం పెట్టుకున్నారు, మీరు ఇద్దరేమో వడిపియం పెట్టుకోరు. 3 పండుగలు మీరు యాడ పెట్టుకోరు. మీరు యాడ అయిపోయిన తర్వాత సర్వీస్ అయిపోతుందా నెక్స్ట్ మీకు ఇస్తారు. ఇది పెట్టి అనమాట. అట్లా సరే ఒక సంవత్సరానికి 8 పనులు చేస్తావు. 3 అట్లా అమ్మవారిని మాత్రం ఇష్టపెట్టద్దు. అంతేనా? నెలకి ఎంత సంపాదిస్తావు కరెక్ట్ చెప్పాలి. అబద్ధం ఆడదు. పోటీ పాడు చేసుకో. చెప్పు ఎంత అనుకుంటున్నావు నీ మనసులో? లక్ష. నువ్వెంత అనుకుంటున్నావమ్మా చెప్పాలి. మరి అట్లా నువ్వు లక్ష ఆయన లక్ష 2 లక్ష బిల్లులు అందరు చెవులు పట్టుకొని మీరు గారు మొగలు కాదు ఆడదు చెవులు
ఒక్కొక్కరు వచ్చి బియ్యం చిత్తు డౌన్
జోగెత్తేటి జోగంగమేను ఆది కామన్నేటి ఆశలింగమేను ఓముల కూడా బిడ్డ ఆనందంతోని నా కొడుకు నా బిడ్డను తీసుకొచ్చుకొని ఆనందంతోని మరి పూజలు చేసింది బిడ్డ ఆనందంతో బిడ్డ ఒక మెట్టు నన్ను ఎక్కిస్తే 2 మెట్లు ఎక్కిస్తారా ఆనందంతో మరి ఉంచుతా బిడ్డ చిన్న నాగ మీద మరి నీడ ఉంది బిడ్డ లాగే కూడా చెప్తా బిడ్డ ఆనందంతో అయింది బిడ్డ ఆనందం మాయతో ఉంది బిడ్డ నా బిడ్డను తీసుకొచ్చి కొల్లాడిలో కూర్చుండే పెట్టుకుంటే ఆనందంతో వచ్చేది బిడ్డ అది బాధలు వస్తుంటే కూడా కంటికి కనిపించలేదు ఆ బిడ్డ వాళ్ళ మేర కాడ కూడా ఉప్పలమ్మ ఉండి కూడా వాళ్ళ మేర కాడ కూడా పరాయలతోని పాలకాయ కొట్టిపిస్తే మన్నం పెట్టిస్తే ఏం ఆనందం అవుతుంది బిడ్డ మేర కాడ కూడా ఉన్న జాగల ఉప్పలమ్మను మీ చేయితోని పంచవక్ష పరమన్నాలతోని ధూపదీపాలతోని పాలకాయతోని ఆనందం చేస్తే ఆనందంగా ఉంచుతా బిడ్డ ఇవరకు కూడా పొలిమేర కాడ చుట్టుపక్కల పొలిమేరలు మంచిగా ఉన్నాయి కానీ పొలిమేర ఏం మంచిగా ఉంది బిడ్డ ఆగమాగం దూరం చేసింది బిడ్డ ఇప్పటికైనా కూడా బిడ్డ కొల్లారి అమ్మవారిని ఆనందంతో ఎంత కొలుసుకుంటే అంత ఆనందంతో చూపిస్తా బిడ్డ పరాయల దృష్టి కూడా కొల్లారికి మీద మరి ఉన్నది బిడ్డ అమాస పొద్దునాడు అయ్య దగ్గరికి వస్తే కొన్ని వాకాలు చెప్పి కొల్లారికి కూడా కటుబంది చేసే అంత ధైర్యం నాకుంది బిడ్డ ఇదివరకు నుంచి కొల్లారికి ఎటువంటి అష్ట కష్టాలే కాదు బియ్యం పోస్తే వచ్చింది బిడ్డ ఇజ్రా ఇజ్రా దేవుని దగ్గర రావాలి దేవుని
నాకు టాయిలెట్ నీళ్ళ లెక్క వస్తున్నాయి అందరూ నీళ్ళ లెక్క వస్తుంది ఐదోడు మల్లన్న నాకు తీసేద్దామా ఏమైందా అదే అంట అయితే వాళ్ళు 12 గంటలకు తీసుకొచ్చి దేవుడికి పోవాలి అది ఉన్నది చీకటి ఎదగని బాగు కన్నులే మరగని దీపాలు పట్నము మణిగా తలదాగు సన్నాలగలియో వల్లమ్మ తల్లి బాబరంటి ఎల్లు నన్నావా ఎల్లమ్మ దేవి నువ్వు బ్రహ్మాండం కేలుతున్నావా ఎల్లమ్మ తల్లి అరే సల్లదాగు సల్లదగమ్మ ఎల్లమ్మ తల్లి సల్లదాగు సల్లదగమ్మ ఎల్లమ్మ తల్లి దేవుడు దేవుడు అరే సల్లదాగు సల్లదగమ్మ ఎల్లమ్మ తల్లి అరే సల్లదాగు సల్లదగయ్యో మల్లన స్వామి